పిల్లానిది ఎప్పుడు చూడలేడా? గా మండల ఆఫీస్ లో పనిచేస్తాడు కదక్క, ఆయన పెళ్ళాన్ని. ఊర్లో కొత్తగా వచ్చిన సర్కార్ నౌకరైన పెండ్లాం. నేనేడు బయటికి పోయినా గోపాల్ పెళ్ళాం అని నెత్తి నెక్కించుకుంటున్నారు. అమ్మ పొద్దురుగాడికి పోతానంది, పోయి వచ్చిందయ్యా? పోయినది మామ, అమాస పోయినాక రమ్మన్నాడంట. అరే దండేసుకున్న పెద్ద మనిషిని ఇక్కడ కూర్చున్నా దండం పెట్టాలనిపిస్తలేదారా? ఆ బుగ్గలోడు మళ్ళీ వచ్చింది సార్. సరే ఆ దరిద్రం మనకి ఇచ్చి పంపి. ఇట్లా ఒక్కళ్ళకి వాడిన సూదులు ఇంకోళ్ళకి వాడితే పెద్ద రోగం వస్తుంది. ఏ ఇప్పాసి ఇక్కడ నాకే డాక్టర్ చదువు చెప్తాను. ఏంద్ర ఈ లబ్బరు? సర్కారు నౌకరు వేసి బొగ్గలు. అమ్మా అమ్మా నాకు బుగ్గిప్పివా? అవి బుగ్గలు కాదక్క. అరే పతిగా గఫ్లత్లా ఇవన్నీ తయారు చేసేది ఈడేనా ఏంది? ఏందే నవ్వుతున్నావు? మీ ఆయన్ని ఊర్లో అందరు ఏమని పిలుస్తురో తెలుసా? ఏమని పిలుస్తారు? బుగ్గలోడు అంటుర్రే. దేశంలో ఉన్న దరిద్రం తీసుకొచ్చి మా ఊర్లో వేస్తున్నామట. అట్లా కాదు సర్పంచ్. నువ్వు చేస్తున్న సర్కారు నౌకరీ ఇంకా గొప్పదని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మీకు రోగం వచ్చిన వాళ్ళని ఉద్ధరించాలనుకుంటే ఊరి బయటికి పోయి ఉద్ధరించుకోర్రి, ఊర్లో ఉండనిచ్చేదే లేదు. సాటి పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ జాబటగా నీకిచ్చి అంటగట్టిర్రు. ఇదో దరిద్రం. ఇవాళ నేను ఈ నౌకరియో తేలిపోవాలి. దిక్కు తోచిన వాళ్ళకి దిక్కు చూపిద్దామనే కదా సరే సర్కార్ వాళ్ళు ఉన్నది. సర్కార్ నౌకరీ